వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. మరి తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరి తెలంగాణ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మరి రాజకీయ చర్చలైతే ఊపందుకుంటున్నాయి. 2023 ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం అనేది పూర్తిగా మారిపోయింది. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సడన్ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మరి ఎలా ఎంట్రీ ఇచ్చారు, మరి ఆ ఎంట్రీకి ప్రధాన కారణం ఎవరు, ఆమె రాజకీయ తెరపైకి ఎవరు తీసుకొచ్చారు అన్న అంశం ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మరి 2023 ఎన్నికల్లో ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా వ్యవహరించిన విజయశాంతి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాజకీయ వేదికలపైన పెద్దగా కనిపించలేదు. ఇక మరి విజయశాంతి కనుమరుగైపోయిందన్న సందర్భంలో మరి కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న విజయశాంతి ట్వీట్లు చేస్తూ మరి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు చురకలంటించింది. ఇక ప్రధానంగా మరి ఏం చర్చ జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, మరి ఢిల్లీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీని మన తెలంగాణలో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి స్థాయి వ్యక్తి అంటే తెలంగాణలో ఒక ఫైర్ బ్రాండ్ కావాలనే ఒక ఆలోచనతో మన విజయశాంతిని తెరపైకి తీసుకురావడం, మరి గతంలో 2018లో, అదేవిధంగా 2019లో, అదేవిధంగా 2023లో మరి విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. గతంలో మరి విజయశాంతి తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా మరి ఆమె తల్లి తెలంగాణ అనే పార్టీ స్థాపించి మరి ఆ తర్వాత కేసీఆర్ రాజకీయ ఒత్తిళ్ల మేరకు ఆ పార్టీని మరి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఆ తర్వాత కాలంలో విజయశాంతి కాంగ్రెస్లోకి మారడం, రాజకీయ కారణాల వల్ల బీజేపీలోకి మారడం, బీజేపీ నుండి మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం, ఇలా పార్టీలు మారుతూ చివరగా 2023 ఎన్నికలకు ముందు మరి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుకోవడం జరిగింది. ప్రధానంగా మరి ఇక్కడ తీసుకున్నట్టయితే మరి కేసీఆర్ను ధీటుగా ఎదుర్కోవాలన్నా, హరీష్ రావును ధీటుగా ఎదుర్కోవాలన్నా, కేటీఆర్ను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా, కల్వకుంట్ల కవితను ఎదుర్కోవాలన్నా మరి బీజేపీలోని ప్రధాన పార్టీ నాయకులు, ఫైర్ బ్రాండ్లుగా పేరున్న నాయకులు రఘునందన్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, మరి ఇలాంటి వాళ్ళను ఎదుర్కొని మరి బీజేపీ పార్టీని ముందుకు తీసుకు వెళ్ళాలంటే మరి ఒక ప్రధాన అస్త్రం మరి ఈరోజు కాంగ్రెస్కి అవసరం. మరి ఆ దృష్టితోనే నేడు మరి కాంగ్రెస్ పార్టీలో మరి విజయశాంతిని కీలక వ్యక్తిగా తీర్చిదిద్దాలని, ఆమెకు మరి హోమ్ మినిస్టర్ స్థాయి హోదా కల్పించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం అయితే భావిస్తూ ఉంది. మరి వారం 10 రోజుల్లో మరి ఆమె ఆల్రెడీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. రేపో మాపో ఆమె ఎమ్మెల్సీలో అడుగుపెట్టబోతూ ఉంది. అయితే మరి కాంగ్రెస్ అధిష్టానం మరి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రాజకీయ పావులు కదుపుతూ మరి విజయశాంతిని పార్టీలో కీలకంగా మార్చనుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దూకుడు పెంచిన రేవంత్ రెడ్డిని కూడా కంట్రోల్ చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు పన్నుతున్నట్లు మనకు అర్థమవుతూ ఉంది. మరి కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ మహిళ కావడం మన విజయశాంతి కూడా ఇది కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో విజయశాంతిని పార్టీ ఏ విధంగా వాడుకుంటుంది, ఏ విధంగా రాజకీయ అవసరాలకు
పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆమెకు ఎలాంటి పదవులు కేటాయిస్తారన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశం.